Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is what happens when we seek our own way of life. What happens when we seek our own way of life? The text is from the Gospel according to St. Luke, chapter 15, verses 11 to 24. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వరకు వాక్య భాగ సారాంశంలో ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ సీక్ అవర్ ఓన్ వే ఆఫ్ లైఫ్. చాలామంది యవనస్తులే కానివ్వండి, చాలామంది కూడా పెద్దవారే కానివ్వండి, దే విల్ సీక్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్. దే వాంట్ టు లివ్ దేర్ లైఫ్ ఆన్ దర్ ఓన్ వే. ఈ యొక్క చిన్న కుమారుడు కూడా ఆ రీతిగా ఆశించాడు. యూ వాంట్ టు లివ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఓన్ వే. తండ్రి కొన్ని విధముగా కాదు, కానీ తను ఆశించే రీతిగా తన జీవితాన్ని నడుపుకోవడానికి, జీవించడానికి ఆశించినాడు. హౌ డస్ గాడ్ అలౌ us to use our ఫ్రీ విల్? దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడండి. ఫ్రీ విల్ ఇచ్చాడు. అది టు డిసర్న్ థింగ్స్, టు టేక్ అప్ ది రైట్ వే, ద రైట్ పాత్, టు టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? చాలామంది ఆ ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటే లాభం లేదు. న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. దేవుడు ఫ్రీ విల్ వారికి ఇచ్చాడు, కానీ వారు దాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారు. ఆదాము హవ్వల స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారు. ఆ ఫ్రీ విల్ను పాడు చేసుకున్నారు వారు. ఈ చిన్న కుమారుడు కూడా అంతే. దేవుడు ఇచ్చిన ఆ ఫ్రీ విల్ను వారు పాడు చేసుకున్నాడు. ఆస్తిని పంచుకున్నాడు. తన స్నేహితులు కలిసి దూరదేశానికి వెళ్ళాడు. బాగుపడ ఆశించాడు, కానీ బాగుపడలేదు. జీవితం చితికిపోయింది, పతనమైపోయింది, శిథిలమైపోయింది. When seek our own way of life, will be doomed. We will not flourish. We won't achieve anything. ఏది సాధించలే, మన జీవితం పతనమైపోతుంది, శిథిలమైపోతుంది. యూదా జీవితం ఆ రీతిగా శిథిలమైపోయింది. సౌరాజుకు జీవితం ఆ రీతిగా పతనమైపోయింది. చాలామంది కూడా వారి యొక్క స్వచిత్తాన్ని ఆధారంగా చేసుకొని ముందుకు సాగి ఎంతో నష్టపోయారు. యేసు ప్రభు మనకు మాదిరి చూపించాడు. గెత్సెమనే తోటలో ఆయన వేదనాభరితంగా ప్రార్థిస్తూ, చింతాక్రాంతులై ప్రార్థిస్తూ, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హ్యావ్ దైన్ ఓన్ విల్ ఓ గాడ్, హ్యావ్ దైన్ ఓన్ విల్. నీ చిత్తం వేను, నీ చిత్తం వేను. మంచి పాట ఉన్నది. నాట్ మై విల్ బట్ యువర్స్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే నెరవేర్చబడును గాక, జరుగును గాక. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ ఫ్రీ విల్ను మనం సరైన రీతిలో వాడుకున్నప్పుడు ఎంతో ధన్యత పొందుతాం. దేవుడు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు అంటూ నీ ఇష్టానుసారం జీవిస్తే నష్టపోయింది నీవే. నువ్వు ద్వారా నీ కుటుంబం నష్టపోతుంది, నీ సంఘం నష్టపోతుంది. చాలామందిగా ఫ్రీ విల్ను సరిగా వాడుకోవడం లేదు. చూసింగ్ దర్ ఓన్ వే ఆఫ్ లైఫ్ కాదండి. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన ఆలోచనతో నడిపించబడాలి. ఆయన ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడే మనం దీవెన పొందుతాము. కానీ మనంతకు మనమే నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు సాగిపోతే ఏది సాధించలేము. చివరికి చిన్న కుమారుడు దొరికిన ఉద్యోగం అనగా పందులు మేపే ఉద్యోగం దొరికింది. ఎంత హీన స్థితి దిగజారిపోయాడు, ఇబ్బంది పడసాగాడు, కడుపులో పడిపోయాడు. సైతాను నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడు ప్రోత్సహిస్తుంటాడు,
ప్రలోభ పెడుతుంటాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు. మనం సాతాను ప్రలోభాలకు లోను కాకూడదు. ప్రభా, ఈ విషయం నీ చిత్తం ఏంటి? వాట్ ఈజ్ యువర్ విల్? నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టమునైనా, నీ మార్గమే నా మార్గము తండ్రి అని మనం ప్రార్థించి ముందుకు సాగితే ఈ యొక్క చిన్నకు మన గతి మనకు పట్టదు, ఎంతగానో దీవించబడతాం. కాబట్టి దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగిపోయి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. కృపాభరితుడ, ప్రేమ పూర్ణుడ, మీ స్తోత్రాలు తండ్రి. మా స్వచిత్తాన్ని ఇచ్చారు ప్రభువా, దాన్ని దుర్యోగపరుచుకుంటున్నా తండ్రి. మా చిత్తము కాదు నాయన, మీ చిత్తమే సిద్ధించును గాక, జరుగునుగా ప్రార్థించి తండ్రి. మీ చిత్త ప్రకారం ప్రవర్తించుటకు నాయన మాకు నేర్పించగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింట ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.